మనిషికి జీవితాంతం తోడు ఉండేవాడు ఎవడు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యను, భర్త, పిల్లలు అనో, పేరు ప్రతిష్టలో అనో సమాధానం చెబుతారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరూ లేరు, అలా ఉంటారనుకోవడం భ్రమ. అన్ని రకాల అనుబంధాల్లో ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ప్రపంచంలో తెలివైన వారు ఎవరైనా సరే అంగీకరించకుండా ఉండలేని విషయమిది. మనిషికి నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యం ఒక్కటే. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. పలకరింపులు అయినా, ఇచ్చిపుచ్చుకోవడాలు అయినా, బంధం, ప్రేమ, స్నేహం ఏదైనా ఇరువైపులా ఉంటేనే కొనసాగుతుంది. రెండు చేతులు కలిస్తేనే కదా శబ్దం. ఒక చెయ్యి ఎంత ఊపినా ఏమి లాభం? గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. మనిషిలో ఉండే భయమే బలానికి పెద్ద శత్రువు. మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియనీయకుండా చేస్తుంది. జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం బరువైనదే. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళకై వెతుకుతున్నామని. ఓర్పు చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మధురంగా ఉంటుంది. నింద నిజమైతే తప్పక దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. మండిన కొవ్వొత్తి మనది కానట్టే గడిచిన కాలం మనది కాదు. ఎవరిని చిత్తు కాగితంలా చూడకు. రేపు ఆ కాగితం గాలిపటములైతే నువ్వు తల ఎత్తుకుని చూడవలసి వస్తుంది. ఏది శాశ్వతము కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో ఎప్పుడు సమాధానం చెప్పకు. ఎందుకంటే నీ మౌనాన్ని మించిన సమాధానం మరొకటి లేదు. అందనంత వరకు అన్ని అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి. అది మనిషైనా వస్తువైనా. బంధములో ఏవైనా గొడవలు వస్తే సర్దుకుపోవడం కన్నా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే సర్దుకుపోతే మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే ఆ బంధాల్లో గొడవలే రావు. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపవలసింది పని కాదు, ప్రయత్నించే విధానం. కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. పిరికితనం అడుగుతుంది ఆ పని చేయడంలో ప్రమాదమా లేదా కాదా అని. దురాశ అడుగుతుంది ఆ పని చేయడం వల్ల లాభం వస్తుందా అని. అహంకారం అడుగుతుంది ఆ పని చేస్తే నాకు పేరు వస్తుందా అని. కానీ ఒక్క అంతరాత్మ మాత్రమే అడుగుతుంది ఆ పని చేయడం మంచిదేనా అని. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటి వాడు. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం. అభిమానం పెరగాలంటే మాత్రం ఒకటే మార్గం, ఆత్మీయత. మంచి మాట దానము లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్నిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిదిగా వడ్డీ చెల్లించి ఉంటుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసిన చాలు, కానీ విమర్శించాలంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. ఆశలను పెంచే పరిచయాలు 100 ఉండడం కంటే అండగా వచ్చే పరిచయం ఒక్కటి ఉండడం చాలా మంచిది. జీవితకాలం గుర్తుంచుకోవలసినవి. మనిషి యవ్వనములో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. వృద్ధాపంలో ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటాడు. ఆరోగ్యం ఆస్తి కన్నా మిన్న. ఆరోగ్యం లేని ఆస్తి సున్నా. ఆరోగ్య విషయంలో స్వార్థంగా ఉండండి, ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి. అప్పుడు అందరి మెప్పు పొందుతారు. ఎప్పుడైనా చిన్న పిల్లలు వర్షం ఎక్కడి నుండి వస్తుందని అడిగితే దేవుడు కురిపిస్తాడని కాకుండా మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం వస్తుందని చెప్పండి. అప్పటి రూపాయికి తిండి దొరికేది, అందుకే నాణ్యంపై ధాన్యం బొమ్మ ఉండేది.
ఇప్పటి రూపాయికి ఏమీ రాదు కనుక బొటనవేలు బొమ్మ పెట్టారు ఆకలేస్తే చీక్కోమని. వెతుక్కుంటూ వచ్చే వాళ్లకు ఆహ్వానం అవసరం లేదు, వదిలేసి వెళ్ళే వాళ్ళని ఆపాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉంటుంది. అందంగా ఉన్న అబ్బాయి, బాగా డబ్బు ఉన్న అబ్బాయి, మంచి మనసు ఉన్న అబ్బాయి, బాగా ఆలోచించి చెప్పండి మీరే. వ్యాయామం చెయ్యడానికి సమయం లేదనే వారు భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించవలసి వస్తుంది. జివ్వను ఆధీనములో ఉంచుకునేవాడు యోగి, జివ్వను అనుసరించేవాడు భోగి, జివ్వకు బానిసైన వాడు రోగి. డబ్బు సంపాదించవచ్చు, నిద్ర సంపాదించలేము. పుస్తకాన్ని కొనవచ్చు, జ్ఞానాన్ని కొనలేము. మందులను కొనవచ్చు, ఆరోగ్యాన్ని కొనలేము. పగను సంపాదించవచ్చు, స్నేహాన్ని కొనలేము. ఆయుధాన్ని కొనవచ్చు, ధైర్యాన్ని కొనలేము. కంటి అద్దాన్ని కొనవచ్చు, కంటి చూపును కొనలేము. డబ్బు దాచిపెట్టి ఏం చేస్తావు? ప్రపంచానికి నువ్వు చేసిన మేలే నిజమైన సంపద. ఎంత సంపాదించావన్నది ముఖ్యము కాదు, ఎన్ని మంచి పనులు చేశావన్నది ముఖ్యం. ఇతరులకు కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరి కష్టం తీర్చడం అంతే పుణ్యం. నీకు చేతనైతే ప్రేమించు, చేత కాకపోతే మౌనముగా ఉండు, ద్వేషించవద్దు. నీకు చేతనైతే ఆదరించు, చేత కాకపోతే మౌనముగా ఉండు, అవమానపరచవద్దు. నీకు చేతనైతే ఆదుకో, చేత కాకపోతే మౌనంగా ఉండు, బాధించవద్దు. నీకు చేతనైతే ప్రోత్సహించు, చేత కాకపోతే మౌనంగా ఉండు, పోట్లాడవద్దు. నీకు చేతనైతే సాక్ష్యమివ్వు, చేత కాకపోతే మౌనముగా ఉండు, సాక్ష్యం పోగొట్టుకొనవద్దు. నీకు చేతనైతే సహకారిగా ఉండు, చేత కాకపోతే మౌనముగా ఉండు, అపకారం చెయ్యవద్దు. నీకు చేతనైతే సమాధానంగా ఉండు, చేత కాకపోతే మౌనంగా ఉండు, అల్లరి చెయ్యవద్దు. నీకు చేతనైతే పరిచర్య చెయ్యి, చేత కాకపోతే మౌనంగా ఉండు, చేసేవారిని చెడగొట్టవద్దు. నీకు చేతనైతే క్షమించు, చేత కాకపోతే మౌనంగా ఉండు, శపించవద్దు. నీకు చేతనైతే ప్రార్థించు, చేత కాకపోతే మౌనంగా ఉండు, పాపం చెయ్యవద్దు. సంతకము లేని చెక్కు, సహనము లేని సంసారం ఎప్పుడు చెల్లవు, పనికిరావు అంతే. నిజం ఎప్పుడు ఒంటరిగానే పయనిస్తుంది, అబద్ధానికే ఎప్పుడు తోడు కావాలి. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు, అందులో ఎలాంటి అనుమానము లేదు. కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బుని తీసుకెళ్ళడు, ఇందులోనూ ఎలాంటి అనుమానము లేదు. ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. అతిగా ఆలోచిస్తే మన ఆలోచనలు మనల్ని గాయపరుస్తాయి. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు, రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు, ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం దేవస్థానికా లేదా శ్మశానకో అని. మంచివారు కలగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది. నిజం నీతిగా ఒంటరి అవుతుంది, అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. తల్లి గర్భములో ఉన్న శిశువు కూడా రోజు రోజుకి ఎదగటానికి, బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ బయట ఉన్న మనిషి మాత్రం అసూయ ద్వేషాల నుంచి జీవితం అంతా ముగిసిపోయన్నా బయటకు రాలేకపోతున్నాడు. రోజు ప్రారంభములో అనిపిస్తుంది ధనమే జీవితమని, సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. జీవితంలో మంచివారి కోసం అన్వేషించవద్దు, ముందు నీవు మంచి మనిషిగా మారు. బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి కావచ్చునేమో. ఇతరులను సంతోషపరిచే అవకాశాన్ని ఎప్పుడు కోల్పోకండి, దాని ద్వారా మీకు సంతోషం లభిస్తుంది. అమ్మకు మించిన దేవత లేదు, అమ్మకు తలవంచని దేవుడు లేడు, అదే అమ్మ విలువ. 10 మందికి మేలు చేసేవాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడు 100 మంది ఉంటారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని.
ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒకరోజైనా గౌరవంగా జీవించమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదుని గ్రహిస్తూ మంచి పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తు కరిగిపోతూ చెప్పింది చివరి వరకు పరులకు సహాయపడమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తనలాగి కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది తనలాగే కష్టంలో చలించకుండా సాగమని. జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటివారిలో వెలుగు నింపమని. మధ్యతరగతి బ్రతుకులు మావి, ఆశలు ఆకాశం పైన, బ్రతుకులు భూమిపైన. మా ఆశలు ఆగవు, మా కోరికలు తీరవు. నిరంతరం బ్రతకడానికి ఆరాటం, బ్రతుకు కోసం పోరాటం, ఇవే మా జీవితాలు. నీ నీడ నిన్ను వదలయ్యక ముందే వెలుగులోకి వచ్చేయి. పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి, లేదంటే ప్రతి అడ్డగాడిదకు కూడా అలసైపోతుంది. మనసు నిర్మలమైన కొద్దీ దాన్ని నిగ్రహించడం సులభమవుతుంది. మనోనిగ్రహం వల్ల ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఏకాగ్రత ఎంత అధికంగా ఉంటే అంత సమర్థంగా కార్యాన్ని నిర్వహించగలవచ్చు. మనసు విరిగిపోయాక మౌనమే తప్ప మాటలకు చోటుండదు.